కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి అలానే లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు జరుగుతాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఏదైతే వీరు వృత్తిని చేస్తుంటారో ఆ వృత్తిలో కొంతమంది కోఆపరేషన్ చేయటం, జాయింట్ వ్యాపారాల ద్వారా అనుకూలమైన లాభాలు, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశం బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ చెందటమే కాదు, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గటం ఒకటి, మరి వృత్తిపరంగా కొన్ని రహస్యాలని కూడా చెప్పకూడదు. వ్యాపార పరంగా కూడా జాయింట్ వ్యాపారంలో కూడా మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. అలా ఎకనామిక్ గ్రోత్ అయితే ఉంది, లాభపాట్లు అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఆర్థిక పరంగా లాభాలు కలిగే అవకాశాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పెట్టుబడుల వల్ల కూడా అధిక లాభాలు పొందటమే కాకుండా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రేమించిన యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. గోల్డ్ షాప్ వాళ్ళకు కానీ, దుస్తుల షాప్ వాళ్ళకు కానీ, బట్టల షాప్ వాళ్ళకు కానీ, అలానే ఆటోమొబైల్ రంగం వాళ్ళకు కానీ, అలానే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకు కానీ, వీళ్ళందరికీ కూడా అనేకమైన లాభాలు కలుగునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి శుక్రుడు సంబంధించిన విషయాన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. మనం శుక్రవారం రోజున శుక్ర హోరలో తప్పకుండా బొబ్బర్లతోటి వంటకాన్ని చేసి ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకి ఇవ్వటం వల్ల ఆ ప్రధాన అర్చకులు భక్తులందరికీ కూడా పెంచడం వల్ల కూడా ఈ శుక్రదోషం అనేది తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా శుక్రదోషం తొలగిపోవాలంటే ఈ పరిహారం చేయాలి. అలానే శుక్ర హోరలో కూడా శుక్రుడికి అభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.